హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషికి బుద్ధి దేవుడిస్తాడు కానీ మాట్లాడటం మాత్రం మనమే నేర్చుకుంటాం అనమాట. బుద్ధి ఒక వైపున నువ్వు చేసే తప్పు అని చెప్తున్నా కూడా తప్పైనా పర్లేదు, ఇది నాకు మేలు జరిగితే చాలు అంటూ మనమే అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఒక విధంగా చూసుకోవాలంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పయ్యావోల కేసు యొక్క పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. వేస్ట్ ఫెలో అంటూ చాలా మంది మాట్లాడుతారు. ఎందుకు పయ్యావోల కేసుని వేస్ట్ ఫెలోగా అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారు జనాలు అంటే, ఆయన 2 నాలుకల ధోరణే దీనికి కారణం అని అర్థమవుతుంది. 2 నాలుక ధోరణిలో ఒకటేమో వాస్తవాలతో కూడినది, ఒకటేమో పూర్తిగా అవాస్తవాలతో కూడింది, ఒకటేమో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ శాసనసభలో మాట్లాడింది, ఒకటేమో గాలిగొట్టాల ముందు వాళ్ళ సొంత టిష్యూ పేపర్ మీడియా కోసం మాట్లాడింది అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశారు అంటే, మొన్న పయ్యావోల కేసు రీసెంట్ గా మాట్లాడుతూ 10 లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది అంటూ మాట్లాడాడు. ఇదే సిగ్గులేని మంత్రి, నిజంగా సిగ్గులేని మంత్రి అనాలి. ఎందుకంటే ఇక్కడ 10 లక్షల కోట్లు అన్నారు కదా, ఈయనే శాసనసభలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలంలో ఉన్నది మొత్తం 5,19,192 కోట్లు అంట. అంటే మీకు ఒక విషయం చెప్పాలి, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్లు అన్నప్పటినే మాట్లాడుతున్న ఈ పెద్ద మనిషి మరి అసెంబ్లీ వేదికగా 5,19,192 కోట్లని ఎలా చెప్పాడు? అప్పుడు గడ్డి తిన్నాడా, గుడ్డిగాడు పళ్ళు తవ్వుతూ ఉన్నాడా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ 10 లక్షల కోట్లు అంటాం యొక్క ఆంతర్యం ఏంటి అంటే, మేము చాలా కష్ట నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాము, 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు, మేము ఇప్పుడు ప్రజల సంక్షేమం ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నాం చెప్పడానిక. ఈ 5,19,192 కోట్లలో కూడా 3 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినవే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కేవలం 2,50,000 కోట్లే. ఆ 2,50,000 కోట్లలో కూడా డిబిటి పద్ధతి ద్వారా 2,73,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్ అకౌంట్ లో వేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవడైనా చేశాడా? జగన్మోహన్ రెడ్డి చేశారు. 2,73,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ టు ద కస్టమర్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి అది చేసిన వ్యక్తి. ఈ లెక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్లు కరోనా కింద తీసేసిన మిగిలిన 3 సంవత్సరాల్లో ఆయన చేసింది కేవలం 2,50,000 కోట్లు. అందుట్లోంచి 2,73,000 కోట్లు సంక్షేమం కోసం ఇలా బటన్లు 170 సార్లు బటన్ నొక్కి ప్రజలకి పాకెట్ లోకి విసిరి వేశాడు. కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి సార్, మీరేం చేస్తున్నారు? ఇప్పటి వరకు చేసింది లేదు, ఇకపైన చేసేది లేదు. వచ్చే సంవత్సరం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడవడం తప్పించి మీరు ఏమన్నా చేస్తున్నారంటే లేనే లేదు. పయ్యావోల కేసు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా, ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు, 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు. జూన్ 24 వాళ్ళు సపరేట్గా అడిగారు కాబట్టి సపరేట్గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు, 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది అధ్యక్ష. చూశారు కదా, ఇలాంటి 2 నాలుకల ధోరణి కలిగిన నాయకులు, ప్రజల్ని తప్పుదోవ పట్టే నాయకుల నుంచి మీకు వాస్తవాలను చేరేలా చూడటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి వాడు ఎవడైనా కూడా, ఏ స్థాయిలో ఉన్నా కూడా, సీఎం అయినా పిఎం అయినా కూడా తప్పు చేసినప్పుడు ఆ వాస్తవాలని మేము ముందు ఉంచుతాం. డెసిషన్ ఈజ్ యువర్స్, జస్ట్ వీఆర్ రిపోర్టింగ్ టు యూ వాట్ ఈస్ వాట్ అనేది, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి రాజకీయ నాయకుల్ని చెప్పుదో కొట్టి తరిమేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.